మనకి డ్రైవర్ ఆపరేటర్ పోస్ట్ గురించి అడుగుతున్నారు. డ్రైవర్ ఆపరేటర్ ఫైర్‌కి సంబంధించినటువంటి డ్రైవర్ ఆపరేటర్ పోస్టుల గురించి అడుగుతున్నారు. సుమారుగా చూసుకుంటే ఇది 147 పోస్టులతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆగస్టు 15న నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేయబోతుందనమాట. ఫైర్‌మ్యాన్ లేదా డ్రైవర్ పోస్ట్ అని చెప్పేసి అంటనమాట. క్వాలిఫికేషన్ వచ్చేసి అంతకుముందు 10+ అని ఉండేది అనమాట. 10+ ప్లస్ ఇంటర్మీడియేట్ అంటే 10 10+ అంటే ఆహ్, 10+ అంటే ఐటీఐ గానీ, అదేవిధంగా డిప్లొమా గానీ అటువంటిదనమాట. ఇంటర్మీడియేట్ గాని అని అడిగారనమాట. సో, ఏజ్ లిమిట్ వచ్చేసి 18-30 సంవత్సరాలు జనరల్ అభ్యర్థులు. 18-30 సంవత్సరాలు ఉంటే సరిపోద్దనమాట. ఇక ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వీళ్ళకైతే ఒక 5 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ అనేది ఇవ్వడం జరుగుతదనమాట. టోటల్‌గా చూసుకుంటే ఒక 35 సంవత్సరాలు. ఈ మధ్య కాలంలో ఏమన్నా ఏజ్ రిలాక్సేషన్స్ ఇస్తే అది కూడా వర్తిస్తది. సో, చూడాలి, వెయిట్ చేయాలన్నమాట. ఇక వీళ్ళకి హెవీ మోటార్ లైసెన్స్ అనేది ఉండాలన్నమాట. హెవీ మోటార్ లైసెన్స్ అనేది ఉండాలి. ఇది కూడా మనం ఎప్పుడైతే నోటిఫికేషన్ ఉంటదో, ఆ నోటిఫికేషన్ అప్లై చేసే నాటికి 2 ఇయర్స్ ముందే 2 ఇయర్స్ ముందే ఈ హెవీ మోటార్ లైసెన్స్‌ని పొంది ఉండాలన్నమాట. అంటే 2 ఇయర్స్ ముందే ఎక్స్‌పీరియన్స్ అనేది ఉండాలి అని చెప్పేసి అంటున్నారన్నమాట. ఇక హైట్ వచ్చేసి 167.6 ఉంటది. 167.6 సెంటీమీటర్స్ హైట్. చెస్ట్ వచ్చేసి 86.3 సెంటీమీటర్స్ అనేది చెస్ట్ అనేది ఉండాలి. ఇక గాలి పీల్చినప్పుడు అంటే ఎక్స్‌పెన్షన్ అవుట్ ఒక 5 సెంటీమీటర్స్ బ్రీతింగ్ తీసేటప్పుడు ఉండాలన్నమాట చెస్ట్ ఉండాలి. ఇక మెడికల్ స్ట్రెంత్ ఇది చూసుకుంటే డిస్టెన్స్ విజన్ వచ్చేసి మెడికల్‌కి సంబంధించి డిస్టెన్స్ విజన్ వచ్చేసి 6/6 రైట్, 6/6 లెఫ్ట్ ఉండాలి. కలర్ బ్లైండ్‌నెస్ అటువంటిది ఏమి ఉండకూడదనమాట. నావిగేషన్ వచ్చేసి 0.5 లెఫ్ట్, 0.5 రైట్ ఇలా ఉంటదనమాట. ఫిజికల్ హ్యాండిక్యాప్డ్‌లో గానీ, ఫ్లాట్ ఫుట్ ఉన్నవాళ్ళు గానీ, కలర్ బ్లైండ్‌నెస్ ఉన్నవాళ్ళు గానీ ఇటువంటి వాళ్ళు ఎవరు కూడా ఈ పోస్టులకి అర్హులు కాదు. అంటే ఫిజికల్‌గా చాలా ఆరోగ్యంగా కంటి చూపు అది బాగుండాలి. కలర్ బ్లైండ్‌నెస్ అది లేనోళ్ళు, ఫ్లాట్ ఫుట్ అది లేనోళ్ళు, దీర్ఘకాలిక వ్యాధులు హెచ్ఐవి ఎయిడ్స్ అటువంటిది లేనివాళ్ళు ఈ మెడికల్ ఫిట్‌నెస్ అనేది కంపల్సరీగా ఉండాలి. ఇక సెలక్షన్ చూసుకుంటే డ్రైవింగ్ టెస్ట్ అనేది ఉంటది వీళ్ళకి. ఫస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే డ్రైవింగ్ టెస్ట్ అనేది వచ్చి ఉండాలి. డ్రైవింగ్ టెస్ట్ రావాలి. అందుకనే హెవీ మోటార్ లైసెన్స్ ఎందుకు ఉండాలనుకుంటున్నారో ఖచ్చితంగా ఈ డ్రైవింగ్ అనేది రావాలి. అదేవిధంగా ఫిజికల్ మెజర్మెంట్ టెస్ట్స్ ఉంటాయన్నమాట. ఫిజికల్ మెజర్మెంట్ టెస్ట్ ఉంటది. అదేవిధంగా 3 డిస్ట్రిక్ట్స్ ఏదైతే 3 డిస్ట్రిక్ట్స్ ఉంటాయో అయి 3 డిస్ట్రిక్ట్‌లు కలిపి ఒక చోట అనేది పెట్టడం జరుగుతది. ఈ ఫిజికల్ మెజర్మెంట్ టెస్ట్‌లకు సంబంధించి గానీ, ఈ డ్రైవింగ్ టెస్ట్‌లు గానీ ఇవన్నీ కూడా 3 డిస్ట్రిక్ట్‌లు కలిపి ఒక చోట పెట్టడం జరుగుతది. టోటల్ అనేది 100 మార్కుల టెస్ట్ అనేది ఉంటదంట. టోటల్ ఈ ఈ ఇది ఏదైతే ఉందో డ్రైవింగ్ టెస్ట్ అనేది, ఈ డ్రైవింగ్ టెస్ట్ అనేది టోటల్‌గా చూసుకుంటే మనకి 100 మార్క్స్‌కి అనేది జరుగుతది. అందులో 50 మార్క్స్ అనేవి మినిమమ్ రావాలి. 100%కి 50% అయితే రావాలనమాట. ఇది ఈ విధంగా వచ్చినోళ్ళకి తర్వాత ఫైనల్‌లో ఎగ్జామ్ అనేది పెట్టడం జరుగుతదనమాట. ఇది ఈ విధంగా ఫైర్‌మ్యాన్, డ్రైవర్ పోస్టులు అనేవి ఉండడం జరుగుతది. క్వాలిఫికేషన్ కంపల్సరీగా ఇంటర్మీడియేట్ అనేది ఉండాలి. ఏజ్ లిమిట్ వచ్చి 18-30 సంవత్సరాలు. అదేవిధంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ అభ్యర్థులకి అయితే ఒక 5 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ అనేది ఇవ్వడం జరుగుతది. హైట్ వచ్చేసి 167.6 సెంటీమీటర్స్ ఉండాలి. చెస్ట్ వచ్చి 86.3 సెంటీమీటర్స్, ఎక్స్‌పెన్షన్ ఒక 5 సెంటీమీటర్స్ అయితే అవ్వాలన్నమాట. ఇది ఈ విధంగా ఆంధ్రప్రదేశ్‌కి సంబంధించి డ్రైవర్ పోస్టుల ప్రాసెస్ అనేది జరుగుద్దనమాట. వీళ్ళు ఎక్కువగా డ్యూటీస్ ఏం చేస్తారో సాలరీస్ గాక చూసుకున్నట్లయితే మనకి సాలరీస్ అందరికీ కానిస్టేబుల్స్‌కి ఎలాగిస్తున్నారో వీళ్ళకి కూడా సేమ్ బేసిక్ రూ. 25,220 పీఆర్సీ అయితే వీరి యొక్క బేసిక్స్ కూడా మారతాయన్నమాట. పీఆర్సీ అయితే వీరి యొక్క బేసిక్స్ కూడా మారతాయన్నమాట. ఎక్కువగా ఎప్పుడైనా ఈ డిజాస్టర్‌కి సంబంధించినటువంటి జరిగినప్పుడు గానీ, అలా అదేవిధంగా వీఐపీలు, కాన్వాయ్‌లకి సంబంధించి డ్రైవింగ్‌లో ఇటువంటి డ్యూటీస్ అయితే చేస్తారన్నమాట అక్కడికి. ఓకేనా? ఇది